హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మంచివైన పల్లీలతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొక లడ్డూ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఎక్కడ షుగర్ కూడా వాడం కాబట్టి, బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి, వేరుశనగలు. వీటిని దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లో తీసుకుని స్టవ్ పై అదే పెనం పెట్టి మనం ఏ కప్ అయితే వేరుశనగలు తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకుని ఆ కప్తోనే హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకుని తీగపాకం వచ్చే వరకు స్టవ్ పై అలా మరగనివ్వాలి. ఈలోపు వేరుశనగ పల్లీలు అయితే మనం మిక్సీలో పట్టుకుని ఉంచుకోవాలండి మెత్తగా. ఇలా బెల్లం కరిగేటప్పుడే దీనిలోకి 2 యాలక్కాయలు కూడా మనం దంచుకుని వేసుకోవాలి. మనకి పాకం తయారైందా లేదా చూసుకోవడానికి ఏదైనా ప్లేట్ తీసుకుని లైట్గా వాటర్ పోసుకొని పాకాన్ని వేసుకుంటే మనకి లైట్గా ముద్దలాగా అవుతుంది. మరీ గట్టిగా కాకుండా అలాగే బాగా పలుచగా కాకుండా ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలాంటప్పుడు మనం ఏదైతే మనం మిక్సీ చేసుకున్న వేరుశనగ పల్లీల మిశ్రమం ఉందో అది యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. వదలకుండా కలుపుకోవాలి. అప్పుడే పాకం మొత్తం వేరుశనగ మిశ్రమానికి అయితే బాగా పడుతుందన్నమాట. సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేయాలండి, చల్లారనివ్వాలి. ఇలా మొత్తం విడివిడిగా చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి చూసారు కదా ఎలా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందో. ఇప్పుడు దీన్ని ఏదైనా బౌల్లోకి తీసుకొని లడ్డూలు చేసుకోవడమే. మనకి కావాలంటే దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు, బాగా మెత్తగా కావాలంటే. లేదు బరకగా ఇష్టపడే వాళ్ళు బరకగా కూడా చేసుకోవచ్చు లడ్డు. ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకున్న ఈ మిశ్రమంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఉండలు చుట్టుకోవడమే. నెయ్యి ఎక్కువ ఇష్టపడకపోయినా మనకి లడ్డూలు అయితే వచ్చేస్తాయండి కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే. అంతేనండి, ఇలా మొత్తం లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇలా లడ్డూలు చేసుకొని స్టోర్ చేసుకొని రోజు ఒకటి పిల్లలకి పెద్దలకి పెడుతూ ఉంటే బ్లడ్ అది ఇంప్రూవ్ అయ్యి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. పల్లీలు అలాగే బెల్లం కాంబినేషన్ అయితే ఎప్పుడు కూడా బాగుంటుంది కదండి. మీరు కూడా ఈ స్వీట్ని అయితే ట్రై చేయండి. లడ్డు అయితే ఎలా వచ్చిందో మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.